అలాగే ఈ మధ్య కాలంలో వాస్తుకు సంబంధించి బ్రహ్మసూత్రం, సోమసూత్రం ఎక్కువగా వినిపిస్తోంది. చాలామందికి ఈ విషయాల్లో అసలు క్లారిటీ లేదు. లేదండి. ఇలా బ్రహ్మసూత్రమే, సోమసూత్రం ఏందంటే మనము ఈ సూత్రాలు చెప్పడం వల్ల అందరికీ కన్ఫ్యూజన్లు వస్తాయి. ఇది ఏంటి ఎలా అంటే బ్రహ్మసూత్రము, బ్రహ్మ ఏం లేదంటే మధ్యలో మనం ఏదైతే ఓపెన్ పెట్టుకుంటే అది బ్రహ్మస్థలము అంటుంటాం మనం. అట్లనే సోమసూత్రం ఏంటంటే ఇవి డయాగ్నల్గా లేకుంటే ప్యారలల్గా ఉత్తర గర్భము అని మేము మధ్యలో అంటున్నాం. మధ్యలో ఇప్పుడు మనము ఏదైనా మనిషి అన్నది వాస్తు పురుషుడు అంటే మనిషి ఎవరైనా హ్యూమన్ దీని కింద తీసుకుంటాం. అప్పుడు ఇది సింహస్వ ద్వారం అంటున్నాము, వెనుక గుదస్థానం అని అంటున్నాం మనం. అవి సూత్రం అండి. అంటే దానికి పేరు పెట్టడం అది బాగా పలకడానికి కానీ ఇంకోటి ఉంటుంది కానీ వేరే ఏమి అన్ని వాడుతున్నాం ఇప్పుడు మనం. ఏది ఇప్పుడు ఇంతకుముందు పాత రోజులల్లో ఎక్కడ కూడా మనకి సెంటర్ డోరే ఉండేదండి. అది ఇది సోమసూత్రం ప్రకారమే పెట్టేవాళ్ళు. ఆ విధంగా ఆ తర్వాత వచ్చినవి కూడా ఈ మధ్య కాలంలో కొందరు నార్త్ ఈస్ట్లో పెడతారు. అది తప్పండి. ఏ ఇంటికైనా మనం ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఇన్పుట్ ఉండాలి, ఎగ్జిట్ ఉండాలి మనిషికి. ఇప్పుడు సింహద్వారం పెట్టినప్పుడు వెనుక డోర్ పెట్టట్లేదు ఎవరు. ఇలా ఫ్లాట్స్లో ముఖ్యంగా ఫ్లాట్స్లో అంటే లోపలికి వచ్చిన గాలి, మంచి గాలి, చెడు గాలి ఏదైనప్పటికీ లేకుంటే మనం వదులుతున్నటువంటి చెడు ఇది దీంట్లో కానీ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తానికి అవకాశమే లేదు. కాబట్టి దానికి ఎదురుగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇవాళ రేపు బాత్రూమ్స్ ఏది చిన్న ప్లేసెస్ అయిపోయినాయి. ఎందుకంటే ముఖ్యంగా ఫ్లాట్స్లో తీసుకొని చిన్న ప్లేసెస్ అని ఇల్లు కట్టినప్పుడు కూడా దొడ్డిదారి అనేది మర్చిపోయారండి. దొడ్డిదారి అన్నది చాలా ముఖ్యమైనది ఇంటికి. మనం ఇంతకుముందు కూడా మన మీరు చేసిన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాము. కాబట్టి వీనికి సూత్రాలు ఉన్నాయి, చదివేటప్పుడు మనకు చాలా ఉంటాయి. ఈ సూత్రాల ప్రకారమే మనం ఇప్పుడు అందరికీ ప్లాన్స్ కూడా ఇస్తున్నాం. అలాగే మీకు ముఖ్యంగా ఇందాక మీరు మాట్లాడుతూ వాస్తు పురుషుడు ప్రధానంగా రోల్ ప్లే చేస్తారా మీరు మ్యాప్ గీసేటప్పుడు కానీ? అలాగే ఉంటుందా మీరు ఏదైనా? 100% అండి. ఎట్లా తీసుకుంటామంటే ఇప్పుడు మన భుజాలు ఏమిటి, లేకుంటే మన చేతులు ఎలా ఉండాలి, కళ్ళతోటి మన ఇంటి ముందు ఎలా రావాలి, విండోస్ ఏంటి, ఇవన్నీ పురుషుని ఆకారంతో వచ్చినాయి. కాబట్టి మనం తీసుకునేది కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పినా, నా ఇంటర్వ్యూస్లోనే చెప్పినాను, నార్త్ ఈస్ట్ డోర్ తప్ప లేకుంటే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఎక్కడైనా మీరు నార్త్ ఈస్ట్ డోర్లు పెట్టకండి. వంకర మూతిలాగా ఉంటుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. సూర్యుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సోమసూత్రము ఇవన్నీ మాట్లాడేటప్పుడు సెంటర్ డోర్ ఉండి దానికి బ్యాక్ డోర్ ఉంటే లోపలికి ఏదన్నా కానీ కొంత దిశ అటు ఇటు ఉన్నప్పటికీ, ముఖ్యంగా దిశల గురించి చెప్తూ ఉంటాం మనం, విదిక్కు లేకుండా ఏదైనా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉంటే అట్లీస్ట్ కొంత దీనికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు చెప్తుంది నార్త్ ఈస్ట్లో పెట్టినట్లయితే ప్రధాన ద్వారం మీకు ఎండ్లో కూడా అంటే మీరు ఇందాక చెప్పిన దొడ్డిదారి అనేది ఒకటి ఉండాలంటారా వెనుక? లేదండి. అప్పుడు నార్త్ ఈస్ట్లో పెట్టినప్పుడు దొడ్డిదారి పెట్టిన ఉపయోగం లేదండి. సెంటర్ పెట్టినప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా సూర్యుడు ఉదయించే సూర్యుడు కానీ అస్తయించే సూర్యుడు ఇంటికి వచ్చినప్పుడు మన పాత రోజులలో ఏంటంటే మధ్యలో మాండవ, మీరు అన్నట్టుగా మాండవ ఉండేది. ఉదయించిన సూర్యుడు ఇంట్లో వచ్చేటోడు, అస్తమించే సూర్యుడు ఇంట్లోకి వచ్చేటోడు. ఆ తర్వాత మనం కొంచెం మాడిఫై చేసుకొని ఇప్పుడు పట్టణాలకు వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ ఓల్డ్ మాండవ హౌస్ కైండ్ ఆఫ్ పొయ్యి స్లాబ్లో అవి కట్టేస్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ అని ఏదైనా స్లాబ్లో వేసేస్తున్నాం. మాడిఫైడ్ అయిపోయింది టెక్నాలజీ వైజ్. కానీ ఎప్పుడు ఇంట్లోకి వెలుతురు అనేది రాకుండా సూర్యుడు కిరణం వస్తలేదు. సూర్యకిరణం రాకపోవడం వల్ల ఇబ్బందులు చాలా, బీపీ షుగర్లు కానీ. అదేవిధంగా అప్పుడు మాండవాసులో మధ్యలో నుండి ఉదయించే సూర్యుడు నుండి అస్తమించే సూర్యుడు ఇటుపోయినా అటుపోయినా ఇంట్లో సూర్యుడు ఎప్పుడు ఉంటాడు. కానీ అవకాశం ఇప్పుడు లేదు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఉదయించే సూర్యుడు మధ్యలో డోర్ నుండి వచ్చినప్పుడు, అస్తమించే సూర్యుడు మధ్యలో వచ్చినప్పుడు ఉదయం నుండి రాత్రికి ఇంట్లో వెలుతురు ఉంటుంది. కాబట్టి దొడ్డిదారి ఉండడం చాలా మంచిదండి. కానీ మీరు చెప్తున్నట్టు సింహద్వారం కరెక్ట్ ప్లేస్లో పెట్టినా కానీ ఈరోజు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కడ మీకు ఎక్కడ పెడతానికి పాసిబిలిటీ ఉంటుంది? అందుకే క్లోజ్డ్ ఉంటుంది. అందుకనే బాల్కనీస్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ డోర్ ఇక్కడ పెట్టి బాల్కనీ పెట్టినప్పుడు బాల్కనీకి అట్లీస్ట్ కొంచెమన్నా అవకాశం ఉంటే పెట్టండి అంటున్నాను. లేకుండా మీరు అంతా లోపల ఏం చేస్తున్నారంటే అందరూ చీకటి ప్రపంచంలో ఎప్పుడు 24 గంటలు కరెంట్ లైట్ వేసుకొని బతికేసుకున్నారు. వాళ్ళ లైఫ్ కూడా ఎవరైతే ఇంట్లో ఎవరు వాస్తు, ఇందాక మీరు మొదటిసారి అడిగిన క్వశ్చన్కి, ఎప్పుడైతే మన ఇంట్లో ఎప్పుడు లైటే అవసరం వస్తుంది అన్నప్పుడు తప్పకుండా మీరు గ్రహించాల్సి ఈ ఇంట్లో వాస్తు లోపం ఉన్నది అని గ్రహించుకోవాలి. ఎప్పుడు మీరు 24 గంటలు ఉదయం లేచిన కానీ రాత్రి దాకా లైట్లోనే ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ లైట్, న్యాచురల్ లైట్ వస్తలేదు ఇంట్లోకి. న్యాచురల్ లైట్ వచ్చినప్పుడు కదా మీకు రోగాలు రాకుండా, అంటే అక్కడ ఉన్న ప్రభావం బట్టి ఫైనాన్షియల్స్ కానీ లేకుంటే పిల్లల మీద ప్రభావం కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు
కొన్ని విధాలుగా సక్సెస్ కాకపోవడం కానీ ఆరోగ్యమైన పరమైన సమస్యలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.